హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము పీ సిరీస్లో నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి చూసేద్దాము. నెక్స్ట్ వర్డ్ ఈజ్ పెర్జురీ. పెర్జురీ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఒక కోర్టులో అసత్య వాంగ్మూలం ఇవ్వడం, అంటే టెల్లింగ్ ద క్రైమ్ ఆఫ్ టెల్లింగ్ ఎ లై ఇన్ ద కోర్ట్, అబద్ధం చెప్పడం అనమాట. ఆఫ్టర్ టేకింగ్ అన్ ఓత్ టు టెల్ ద ట్రూత్. సో జనరల్గా ప్రమాణం చేసి కూడా అబద్ధం చెప్తే దాన్ని మనం పెర్జురీ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, హీ వాజ్ జైల్డ్ ఫర్ కమిట్టింగ్ పెర్జురీ డ్యూరింగ్ ద ట్రయల్ అనమాట. సో కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నప్పుడు ప్రమాణం చేసి కూడా అతను అబద్ధం చెప్పాడు. సినోనిమ్స్ చూడండి, ఫాల్స్ టెస్టిమోనీ, అబద్ధ వాంగ్మూలం, లయింగ్ అండర్ ఓత్, అలాగే డిజానెస్టీ, డిసెప్షన్. యాంటనిమ్స్ ట్రూత్ఫుల్నెస్, ఆనెస్టీ, సిన్సియారిటీ, వెరాసిటీ. వెరాసిటీ అంటే నిజం చెప్పటం, నిజాయితీగా ఉండటం. నెక్స్ట్ వర్డ్ చూడండి, పెర్కీ. పెర్కీ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఇట్ మీన్స్ హ్యాపీగా, యాక్టివ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం. మీనింగ్ cheerful, lively and full of energy. ఎగ్జాంపుల్, షీ లుక్స్ వెరీ పెర్కీ టుడే. దీనికి సినోనిమ్స్ వచ్చేసి చీర్ఫుల్గా ఉండడం, లైవ్లీగా ఉండడం, ఎనర్జెటిక్, బబ్లీ. సో ఇవన్నీ కూడా హ్యాపీగా ఉండడం వస్తాయన్నమాట సినోనిమ్స్లో పెర్కీకి. మరి పెర్కీకి యాంటోనిమ్స్ డల్, సాడ్, లెథార్జిక్, బద్ధకంగా ఉండడం, మందగమనంగా ఉండడం, డిప్రెస్డ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ పర్మియేట్. పర్మియేట్ అనేది వర్బ్ అనమాట, విచ్ మీన్స్ స్ప్రెడింగ్ అక్రాస్ అనమాట, అంటే అంతటా వ్యాపించడం. టు స్ప్రెడ్ త్రూ ఆర్ పాస్ ఇన్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ సంథింగ్. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద స్మెల్ ఆఫ్ కాఫీ పర్మియేటెడ్ ద రూమ్. ఆ కాఫీ స్మెల్ రూమ్ అంతటా కూడా వ్యాపించిందని చెప్తున్నాం. దీనికి సినోనిమ్స్ స్ప్రెడ్ త్రూ, డిఫ్యూజ్, సాచ్యురేట్, పూర్తిగా నిండిపోయి ఉండడం అనమాట. ఓకే, వ్యాపించడం, పర్మియేట్. మరి యాంటోనిమ్స్ విచ్ ఇస్ బ్లాకింగ్, బ్లాక్, సీల్, రెసిస్ట్, ప్రివెంట్, విచ్ ఇస్ స్టాపింగ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ పెర్క్విసైట్. పెర్క్విసైట్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ప్రత్యేక సౌలభ్యం, యూనో వాట్ ఎవర్ ఈస్ హ్యావింగ్ అదర్ దాన్ దట్ ఎడిషనల్గా కలిగించేటువంటి బెనిఫిట్స్ మనం పర్క్విసైట్ అంటాము. ఎ స్పెషల్ బెనిఫిట్, ప్రివిలేజ్ ఆర్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ దట్ కమ్స్ విత్ ఎ జాబ్ ఆర్ పొజిషన్. స్పెషల్ అడ్వాంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రమోషన్ వచ్చింది, దాంతోపాటు అంటే జాబ్ వచ్చింది, మీకు ఏదో ఒక జాయినింగ్ బోనస్ అని ఇచ్చారు, అంటే జాబ్తో పాటు మీకు జాయినింగ్ బోనస్ అనేది పర్క్విసైట్. ద కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ కూపన్స్ ఆర్ ప్రొవైడింగ్, కంపెనీస్ ప్రొవైడింగ్ ఎ కార్. ఇట్లా ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి పర్క్విసైట్కి, ఏ కంపెనీ కార్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్క్విసైట్స్ ఆఫ్ హిస్ జాబ్ అనమాట. సినోనిమ్స్ పెర్క్, మనం పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అంటూ ఉంటాం. పర్క్ అనేది కూడా అర్థం అదే, బెనిఫిట్, ప్రివిలేజ్, ప్రత్యేక హక్కు. యాంటనిమ్స్ లాస్, డిసడ్వాంటేజ్, డిడక్షన్, బర్డెన్ అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ పెర్సెక్యూషన్. పర్సెక్యూషన్ ఇస్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఏదైనా ఒక జాతి వలన, మతం ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ని క్రూరంగా హింసించడం అనమాట, ఆన్ దాట్ బేసిస్ ఆఫ్ రిలీజియన్ అండ్ కాస్ట్ ఆర్ సమ్ రీజియన్ ఆర్ ఎనీథింగ్. సో జాతి వలన ఎవరినైనా క్రూరంగా హింసించడం లేదా వేధించడం, దాన్ని పర్సెక్యూషన్ అంటాము. క్రూయల్ ఆర్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ సమ్ వన్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దేర్ రిలీజియన్, దేర్ రేస్, బిలీఫ్స్, లేదా వాళ్ళ యొక్క ఐడెంటిటీ బేసిస్ మీద అని చెప్తున్నాం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, మెనీ పీపుల్ మైగ్రేటెడ్ టు ఎస్కేప్ రిలీజియస్ పర్సిక్యూషన్స్. అంటే రిలీజియన్ పేరు చెప్పి వాళ్ళని వేధించడం వల్ల అందరూ చాలామంది మైగ్రేట్ అయిపోయారు వేరే ప్లేసెస్కి అని అంటున్నారు. సినోనిమ్స్ అప్రెషన్, పీడన, హెరాస్మెంట్, అలాగే విక్టిమైజేషన్, అలాగే టార్చర్. యాంటనిమ్స్ ప్రొటెక్షన్, టాలరెన్స్, సపోర్ట్, జస్టిస్. ఓకే, ఇంజస్టిస్ కూడా
మనకి చెప్పొచ్చు దీనికి సినోనిమ్గా. నెక్స్ట్ సో పర్సివియర్. సో పర్సివియర్ ఇస్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్. అంటే కష్టాలు ఉన్నా కూడా పట్టుదలగా ముందుకు సాగడం అని పర్సివియరెన్స్ అని అంటూ ఉంటాం కదా. సో అదే అనమాట. టు కంటిన్యూ ట్రయింగ్ హార్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ఫెయిల్యూర్స్. ఎన్ని బాధలు ఇబ్బందులు ఉన్నా మెయింటైనింగ్ దట్ పర్సివియరెన్స్. ఓకే, పర్సివియరెన్స్ కమ్స్ అండర్ అ నౌన్, పర్సివియర్ విస్ కమ్స్ అండర్ ద వర్బ్. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, డిస్పైట్ మెనీ ఫెయిల్యూర్స్ షీ పర్సివియర్డ్ ఇన్ హర్ స్టడీస్. సినోనిమ్స్ చూడండి, పర్సిస్ట్, ఎండ్యూర్. ఎండ్యూరెన్స్ అనే వర్డ్ కూడా మనము చదివాం ఈ సిరీస్లో. కంటిన్యూ లేదా ఇప్పుడు చెప్పినట్టు పర్సివియరేట్ ఆర్ పర్సివియరెన్స్, ఇవన్నీ నౌన్ ఫామ్స్ వస్తాయన్నమాట. పట్టుదల లేదా దృఢ సంకల్పం అని. యాంటనిమ్స్ చూడండి, గివప్ చేయడము, క్విట్ చేయడము, సరెండర్, లాస్ హార్ట్. ఓకే, ధైర్యాన్ని కోల్పోవడం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పర్స్పికేషియస్. పర్స్పికేషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ లోతుగా గ్రహించే బుద్ధి, సూక్ష్మ బుద్ధి కలిగిన వ్యక్తులని మనం చెప్పొచ్చు అనమాట, పర్స్పికేషియస్. సో హ్యావింగ్ ఎ షార్ప్ అండర్స్టాండింగ్ అండ్ ద ఎబిలిటీ టు నోటీస్ అండ్ జడ్జ్ థింగ్స్ యాక్యురేట్లీ. ఓకే, సూక్ష్మంగా అబ్జర్వెంట్గా ఉండేటువంటి లక్షణం పర్స్పికేషియస్. సో ఎగ్జాంపుల్, హిస్ పర్స్పికేషియస్ అబ్జర్వేషన్ హెల్ప్డ్ సాల్వ్ ద కేస్. సో అతను లోతుగా దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల కేసు సాల్వ్ అయింది అని చెప్తున్నాం. సినోనిమ్స్, ఇన్సైట్ఫుల్, పర్సెప్టివ్, అలాగే యాస్ట్యూట్. యాస్ట్యూట్ అన్నా కూడా షార్ప్ మైండ్ అని చెప్పచ్చు, అండ్ షార్ప్ మైండెడ్ ఈజ్ ఆల్సో ఏ సినోనిమ్. మరి పర్స్పికేషియస్కి యాంటనిమ్స్, అన్పర్సెప్టివ్, గ్రహణ శక్తి తక్కువగా ఉండడం, ఇగ్నోరెంట్, స్లో విట్టెడ్, అలాగే ఫూలిష్ అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పర్స్పికిషస్. సో దిస్ ఈస్ ద అడ్జెక్టివ్ అనమాట, పర్స్పిక్యువస్. ఓకే, సో పర్స్పిక్యువస్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ స్పష్టంగా చెప్పబడినటువంటిది అని చెప్పచ్చు, విచ్ మీన్స్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో హర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ ఆల్వేస్ perspicuous. Okay, perspicuous. ఓకే, పా. సో పర్స్పిక్యువస్ అనేది మీరు ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా కొంచెం తడబడకుండా చూసుకోండి. దీనికి సినోనిమ్స్ క్లియర్గా స్పష్టంగా చెప్పడం అనమాట పర్స్పిక్యువస్. లూసిడ్, సులభంగా అర్థమయ్యేది, ఎక్స్ప్లిసిట్, స్పష్టంగా వివరించబడేది, ట్రాన్స్పరెంట్. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్, అంబిగ్యూయస్, అర్థం కానిది, అస్పష్టత, అలాగే కన్ఫ్యూజింగ్, అబ్స్క్యూర్ అన్నా కూడా మనకి ఈ వర్డ్ ఇప్పటికీ చాలాసార్లు వచ్చింది, అస్పష్టత, వేగ్, అస్పష్టత. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ పర్ట్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా ధైర్యంగా, బోల్డ్గా, చురుకుగా, యాక్టివ్గా ఉండడం. సో లైవ్లీ, బోల్డ్ ఆర్ స్లైట్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ ఇన్ ఏ ప్లేఫుల్ ఆర్ చీకీ వే. బేసిక్గా చాలా బోల్డ్గా, ధైర్యంగా ఏదైనా మాట్లాడగలిగే అంత ఓపెన్గా ఉండడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద చైల్డ్ గేవ్ ఎ పర్ట్ రిప్లై టు ద టీచర్. ఓకే, సో దీనికి సినోనిమ్స్, చీకీ, బోల్డ్, ధైర్యంగా ఉండడం, లైవ్లీ, చురుకుగా ఉండడం, సాసీ, సాహసంగా, దురుసుగా మాట్లాడడం. దురుసు ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ అ రాంగ్ వే, బట్ అంత భయపడకుండా ఏదైనా ఉన్నట్టు మాట్లాడడం ఓపెన్గా అనమాట. నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి, పొలైట్, మోడెస్ట్, షై, సబ్మిసివ్ అంటే చాలా కొంచెం తగ్గి ఉండడం, వినయపూర్వకంగా ఉండడం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా పర్ట్ అనే వర్డ్కి యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ పెర్టర్బ్డ్. ఓకే, పెర్టర్బ్డ్, మధ్యలో ఆర్ కొంచెం సైలెంట్ ఉంటుంది, పెర్టర్బ్డ్. సో పెర్టర్బ్డ్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ కలత చెందడం, ఆందోళన చెందడం అనమాట. సో వరీడ్, అప్సెట్ ఆర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్, హీ లుక్డ్ పెర్టర్బ్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. తను చాలా ఆందోళన చెందింది న్యూస్ విన్న తర్వాత అంటున్నారు. సో దీనికి సినోనిమ్స్,
upset, disturbed, worried, troubled. ఓకే. యాంటోనిమ్స్ కామ్, కంపోజ్డ్, సమతుల్యంగా ఉండడం, కూల్గా ఉండడం. పెర్టర్బ్డ్ అంటే టెన్షన్ పడిపోవడం, పానిక్ అయిపోవడం అనమాట. దానికి ఆపోజిట్ కామ్గా, కూల్గా ఉండడం. రిలాక్స్డ్, అన్ట్రబుల్డ్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈస్ పర్వర్స్. ద పర్వర్స్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ విరుద్ధంగా ప్రవర్తించే స్వభావం గలవాళ్ళు. అంటే డెలిబరేట్లీ బిహేవింగ్ ఇన్ అ వే దట్ ఈస్ unreasonable, unacceptable or opposite to what is expected. విరుద్ధ భావం. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఇట్ వుడ్ బి పర్వర్స్ టు ఇగ్నోర్ సచ్ క్లియర్ ఎవిడెన్స్. అది చాలా రూడ్, అది విరుద్ధంగా ఉంది. టు ఇగ్నోర్ సచ్ క్లియర్ ఎవిడెన్స్. దీనికి సినోనిమ్స్ స్టబాన్, అన్రీజనబుల్, కాంట్రరీ, వ్యతిరేక ధోరణి గలవాళ్ళు. ఆబ్స్టినేట్ అంటే పట్టుబడి తప్పుగా ప్రవర్తించడం, దురుసుగా, విరుద్ధంగా. ఓకే. సో కాంట్రరీ కూడా చెప్పాం మనం. యాంటనిమ్స్ చూడండి, రీజనబుల్, ఒబీడియంట్, విధేయత కలిగి ఉండడం, అగ్రీయబుల్, అలాగే సెన్సిబుల్గా ఉండడం. పర్వర్స్కి ఆపోజిట్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ పెస్టర్. పెస్టర్ యాక్ట్స్ యాజ్ ఎ వర్బ్ విచ్ మీన్స్ మళ్ళీ మళ్ళీ అడిగి లేదా ఇబ్బందిగా పెట్టి వేధించడం. అంటే బాగా పీకి లాగి అడిగి ఇబ్బంది పెట్టడం అనమాట, వేధించడం. సో టు అనాయ్ ఆర్ ట్రబుల్ సమ్వన్ రిపీటెడ్లీ బై ఆస్కింగ్ ఆర్ డూయింగ్ something and again, that is pester, which is a verb. Example, stop pestering me, I'll do it later. సో నన్నంత అంతే 10 సార్లు యూ డోంట్ ఆస్క్ అన్నట్టు ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. ఐల్ డూ ఇట్ లేటర్. సినోనిమ్స్ అనాయ్, హెరాస్, బాదర్, నాగ్. మళ్ళీ దాన్ని అట్లా డ్రాగ్ చేస్తూ ఉండదాన్ని నాగ్ అంటాం. సో దీనికి యాంటనిమ్స్ కంఫర్ట్, సూత్, శాంతింపచేయటం, ప్లీజ్, రిలీవ్. ఓకే. ఇవన్నీ పెస్టర్కి ఆపోజిట్స్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పిటిషన్. పిటిషన్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ అభ్యర్థన పత్రం అని మనం చెప్పచ్చు. ఏ ఫార్మల్ రిటన్ రిక్వెస్ట్ సైన్డ్ బై మెనీ పీపుల్ ఆస్కింగ్ ఫర్ అ చేంజ్ ఆర్ యాక్షన్ అనమాట. ఓకే. ఏదైనా ఒక రిక్వెస్ట్ని ముందు పెడుతూ చాలామంది కలిసి ఏకాభిప్రాయంతో తీసుకొచ్చినటువంటి అభ్యర్థన పత్రాన్ని పిటిషన్ అంటాము. ఇది మనం డైలీ లైఫ్లో వాడేటువంటి పదమే. స్టూడెంట్స్ సబ్మిటెడ్ ఎ పిటిషన్ ఫర్ బెటర్ ఫెసిలిటీస్. ఎగ్జాంపుల్. సినోనిమ్స్ రిక్వెస్ట్, అపీల్, వినతి, ప్లీ, అభ్యర్థన, అప్లికేషన్. ఓకే. యాంటనిమ్స్ ఆర్డర్, కమాండ్, refusal and rejection. Next word is petrify. So petrify acts as a verb which means చాలా భయంతో కదలలేని స్థితికి చేరిపోవడం అనమాట. టు మేక్ సమ్వన్ సో ఫ్రైటన్ దట్ దే ఆర్ అన్ఏబుల్ టు మూవ్ ఆర్ రియాక్ట్. షాక్ అయి ఉండిపోవడం, స్తంభించిపోవడం, పెట్రిఫై. ఎగ్జాంపుల్ చూడండి, ద లౌడ్ స్క్రీమ్ పెట్రిఫైడ్ ద చిల్డ్రన్. ఆ గట్టి అరుపు పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. సినోనిమ్స్ టెరిఫై, షాక్, ప్యారలైజ్, స్టన్ అయిపోవడం అంటారు కదా, అట్లా భయంతో కదలలేని స్థితికి చేరుకోవడం. ట్రాన్స్ఫిక్స్ అన్నా కూడా స్తంభింప చేయడం. ఇవన్నీ పెట్రిఫైకి సినోనిమ్స్. మరి యాంటనిమ్స్ కామ్, కంఫర్ట్, రీఅష్యూర్, ఎంకరేజ్. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఇస్ ఫెనెటిక్. సో ఫెనెటిక్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ మాటల శబ్దాల అధ్యయనానికి సంబంధించినది అని చెప్పచ్చు. అంటే ఫెనెటిక్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సౌండ్కి సంబంధించి, మనం పలికేటువంటి ఉచ్చారణకి సంబంధించింది. సో రిలేటెడ్ టు ద సౌండ్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద స్టడీ ఆఫ్ హౌ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ప్రొనౌన్స్. దాన్ని మనం ఫెనెటిక్స్ అంటాం. ఎగ్జాంపుల్, షీ డిడ్ ఏ ఫెనెటిక్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రొనౌన్సియేషన్. దిస్ ఇస్ ఈజీ వర్డ్. సినోనిమ్స్ చూడండి, సౌండ్ బేస్డ్, ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్, స్పీచ్ సౌండ్, ఆర్టికులేటరీ. ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. యాంటనిమ్స్ ఆర్థోగ్రాఫిక్, రిటన్ లేదా నాన్ ఫెనెటిక్ అని చెప్పచ్చు. ఆర్థోగ్రాఫిక్ అంటే అక్షర రూపాలకు సంబంధించినది. నాన్ ఫెనెటిక్ అంటే ఫెనెటిక్ కానిది. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఇస్ పిల్లేజ్. పిల్లేజ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ దోపిడీ లేదా లూటీ చర్య, దొంగతనం అని చెప్పచ్చు. టు వైలెంట్
violently steal goods from a place, ఎస్పెషల్లీ డ్యూరింగ్ వార్ ఆర్ కాన్ఫ్లిక్ట్, లేదా ద యాక్ట్ ఆఫ్ లూటింగ్ ఆర్ రాబింగ్ అని చెప్పచ్చు. రాబరీ, పిలేజ్. సో దీనికి ఎగ్జాంపుల్, ద సోల్డియర్స్ పిలేజ్డ్ ద విలేజ్ డ్యూరింగ్ ద వార్ టైంలో, అంటే ఏదైనా ఒక వార్, కాన్ఫ్లిక్ట్, యుద్ధం జరుగుతున్నప్పుడు సైలెంట్గా అక్కడి నుంచి ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, వెనకాల నుంచి ఎవరో దే పిలేజ్డ్ అంటే, సో ద సోల్జర్స్ పిలేజ్డ్ ద విలేజ్ అని మొత్తం దోపిడీ చేసేస్తారు ఆ టైంలో ఛాన్స్ తీసుకొని అన్నట్టు చెప్తున్నాం. సో దీనికి సినోనిమ్స్ చూడండి, లూట్, ప్లండర్ అంటే దోపిడీ చేయడం, రాబ్, ర్యాన్సాక్ అన్నా కూడా దోచుకోవడం. యాంటనిమ్స్, ప్రొటెక్ట్, గాడ్, ప్రిజర్వ్, ఇది ప్రిజర్వ్ అంటే సంరక్షించుకోవడం, రిటర్న్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ పయోనీర్. పయోనీర్ అనేది వర్బ్ గాను ఉంటుంది, మనకి నౌన్ గాను ఉంటుంది అనమాట. సో దీని అర్థం ఏమిటి అంటే, ఒక మార్గదర్శిని అని పర్సన్ ఇట్లా మనం చెప్పచ్చు, లేదా మొదటిసారి ప్రవేశపెట్టడం, టు ఇంట్రడ్యూస్ ఫస్ట్, ఆర్ సమ్మన్ హూ గైడ్స్ ఆన్ ఇట్, ఎ పర్సన్ హూ ఇస్ ద ఫస్ట్ టు డెవలప్, ఎక్స్ప్లోర్, లేదా టు ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ. ఎగ్జాంపుల్ చూడండి, ద సైంటిస్ట్ పయనీర్డ్ న్యూ రీసెర్చ్ ఇన్ మెడిసిన్ అనమాట. ఆయన ఒక న్యూ రీసెర్చ్ని ప్రవేశపెట్టారు, పయనీర్. సినోనిమ్స్, ట్రయల్ బ్లేజర్, ఆయన మార్గదర్శకుడు, ఇన్నోవేటర్, ఆవిష్కర్త, గ్రౌండ్ బ్రేకర్ అండ్ ఫౌండర్. ఇవన్నీ పయనీర్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, ఫాలోవర్, ఇమిటేటర్, లేట్ కమర్, కన్జర్వేటివ్. Okay, moving on to the next word, piquancy. We can also say this piquancy. This is piquancy. Piquancy is a noun which means that the sharp attraction and చురుకైన ఆకర్షణ, a pleasantly sharp or stimulating or exciting quality, especially in taste కానీ, స్టైల్లో కానీ, ఎమోషన్స్లో కానీ, ఒక స్ట్రాంగ్, షార్ప్, అట్రాక్టివ్ ఫీలింగ్. Piquancy at speech had a piquancy దట్ కెప్ట్ ఎవ్రీ వన్ ఎంగేజ్డ్. తన స్పీచ్లో ఒక ఆకర్షణ ఉంది, సో దట్ ఇట్ కెప్ట్ ఎవ్రీ వన్ ఎంగేజ్డ్. సో దీనికి సినోనిమ్స్, స్పైసీనెస్, జెస్ట్, షార్ప్నెస్, ఫ్లేవర్ఫుల్నెస్. బికాస్ దిస్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ డిస్క్రైబింగ్ టేస్ట్ ఆల్సో. యాంటనిమ్స్ పికాన్సీకి, బ్లాండ్నెస్, రుచి లేనిది, డల్నెస్, ఇన్సిపిడిటీ విచ్ మీన్స్ ఉత్సాహం లేకుండా ఉండడం, ప్లెయిన్నెస్, సాధారణంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ పిట్ఫాల్. పిట్ఫాల్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఊహించని తప్పు లేదా ఇబ్బంది అని చెప్తున్నాం. సడన్గా వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్, ఏ హిడెన్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్ లేదా మిస్టేక్ లేదా ఒక ప్రాబ్లమ్ని పిట్ఫాల్ అని అంటాం. ఎగ్జాంపుల్, starting a business without planning can lead to many pitfalls. ఓకే, ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఒక మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మనకి అనుకోని ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెడుతుంది. సినోనిమ్స్, ట్రాప్, ఉచ్చు, డేంజర్, స్నాగ్, హజార్డ్. యాంటనిమ్స్, సేఫ్టీ, అడ్వాంటేజ్, బెనిఫిట్, ఆపర్చునిటీ. నెక్స్ట్ వర్డ్ ఇస్ పిటీ. పిటీ మీన్స్ నౌన్ గాను వర్బ్ గాను పనిచేస్తుంది. ఇదేంటంటే దయ లేదా కరుణ అని చెప్పచ్చు. ఎ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్ ఆర్ కంపాషన్ ఫర్ సమ్ వన్స్ సఫరింగ్. వేరే వాళ్ళ గురించి మనం ఫీల్ అయ్యేదాన్ని పిటీ అంటాం, పిటీ యూ అంటాం కదా. సో ఐ ఫెల్ట్ పిటీ ఫర్ ద హోమ్లెస్ మ్యాన్. సినోనిమ్స్, కంపాషన్, కరుణ, సింపతి, జాలి, సారో, దుఃఖభావం, అలాగే ప్యాథోస్ నిన్నే మనం వర్డ్ చదివామన్నమాట. యాంటనిమ్స్, క్రుయల్టీ, ఇండిఫరెన్స్, హార్ష్నెస్, కోల్డ్నెస్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్లాడిట్. ప్లాడిట్ అనేది నౌన్గా వర్క్ చేస్తుంది, విచ్ మీన్స్ చాలా అప్లాజ్ని మనము ప్లాడిట్ అంటాం. ఘనమైన మెచ్చుకోవడాల్ని ప్లాడిట్ అంటాము. ప్రైజ్ కానీ అప్రూవల్ చేయడం, ఏ స్ట్రాంగ్ అప్లాజ్ ఫర్ సమ్ వన్స్ అచీవ్మెంట్.
దీనికి ఎగ్జాంపుల్, her performance received a loud plaudits from the audience. ఘనమైన అప్రిసియేషన్ వచ్చింది. సినోనిమ్స్ అప్లాజ్, ప్రైజ్, అక్లెయిమ్, అప్రిసియేషన్. యాంటోనిమ్స్ క్రిటిసిజం, బ్లేమ్, డిసప్రూవల్, కండెమ్నేషన్, తీవ్ర విమర్శ, ఆపోజిట్ ప్లాడిట్కి. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్లీడ్. ప్లీడ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ నిర్దోషి అని ప్రకటన చేయడం ఆబ్వియస్లీ. టు రిక్వెస్ట్ ఆర్ బెగ్ ఎర్నెస్ట్లీ, టు స్టేట్ ఫార్మల్లీ ఇన్ అ కోర్ట్ వెదర్ వన్ ఈస్ గిల్ట్ ఆర్ నాట్ గిల్టీ. ఓకే, షీ ప్లీడెడ్ విత్ హిమ్ టు స్టే. ఒకటి, మనము నిర్దోషి అని ప్రకటన చేయడానికి కూడా ప్లీడ్ అంటాము, లేదా మనం ఎవరినన్నా ప్లీజ్ చేస్తే కూడా ప్లీడ్ అంటాం. సినోనిమ్స్ బెగ్, రిక్వెస్ట్, అపీల్, అలాగే ఇంప్లోర్ అన్నా కూడా బలంగా మనం వేడుకోవడం. యాంటోనిమ్స్ రెఫ్యూజ్, తిరస్కరించడం, రిజెక్ట్, డినై, కమాండ్. సో యూర్ నాట్ ప్లీడింగ్, యూర్ కమాండింగ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్లెజెంట్. ప్లెజెంట్ అనేది అడ్జెక్టివ్గా ఉంటుంది, ఆనందకరమైన లేదా సంతోషాన్ని కలిగించేటువంటిది. సో గివింగ్ అ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, కంఫర్ట్ ఆర్ సాటిస్ఫాక్షన్. సో వీ హ్యాడ్ అ ప్లెజెంట్ ఈవినింగ్ టుగెదర్ అంటున్నాం. సినోనిమ్స్ మరి ప్లెజెంట్కి అగ్రియబుల్, డిలైట్ఫుల్, ఎంజాయబుల్, ప్లెజరబుల్. యాంటోనిమ్స్ అన్ప్లెజెంట్, అన్నాయింగ్, డిసగ్రియబుల్, హార్ష్. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్లీజింగ్. ప్లీజింగ్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఆనందకరమైన లేదా మనోహరమైన. గివింగ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఆర్ ఎంజాయ్మెంట్. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్, హెర్ స్మైల్ ఈజ్ వెరీ ప్లీజింగ్ టు మీ. చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంది, ప్లీజింగ్. ఓకే, సినోనిమ్స్ డిలైట్ఫుల్, ఎంజాయబుల్, అగ్రియబుల్, ప్లెజరబుల్. కమింగ్ టు యాంటోనిమ్స్ డిస్ప్లీజింగ్, అసంతృప్తి కలిగించడం, అన్ప్లెజెంట్, అన్నాయింగ్, అలాగే డిస్టర్బింగ్, బాధగా అనిపించడం. నెక్స్ట్ వర్డ్ ఈస్ ప్లెబిసిట్. ప్లెబిసిట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్, మనందరికీ ఇది పాలిటీలో కూడా మనం చదువుతూ ఉంటాము, ప్రజా అభిప్రాయ సేకరణ, ఓటింగ్. అందరూ కలిసి డైరెక్ట్ ఓట్ బై ఆల్ ఎలిజిబుల్ సిటిజన్స్ ఆన్ అన్ ఇంపార్టెంట్ ఆర్ పబ్లిక్ పొలిటికల్ ఇష్యూ. అందరూ కలిసి ఒక ప్రజల అభిప్రాయం ద్వారా, ఓటు ద్వారా సబ్మిట్ చేస్తే దాన్ని ప్లెబిసిట్ అంటాము. ద గవర్నమెంట్ కండక్టెడ్ ఏ ప్లెబిసిట్ ఆన్ టెరిటోరియల్ ఇష్యూ. టెరిటోరియల్ ఇష్యూ మీద ప్రజలందరూ అభిప్రాయం తీసుకుంది గవర్నమెంట్. దీనికి సినోనిమ్స్ రెఫరెండమ్, ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ ఓట్, పాపులర్ ఓట్, బ్యాలెట్, ఓటింగ్ వేయడం. యాంటోనిమ్స్ లెజిస్లేటివ్ డెసిషన్, డిక్టేటర్షిప్, ఇంపోజ్డ్ రూల్. సో ఈ పదాలన్నీ మనకు అర్థమవుతాయి ఖచ్చితంగా. అంటే ప్లెబిసిట్కి ఆపోజిట్ ఏ ప్రజాభిప్రాయం లేకుండా స్వతహాగా నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్లెడ్జ్డ్ విచ్ మీన్స్ వర్బ్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్, అంటే వాగ్దానం చేయడం. ప్లెడ్జ్ మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. అధికారికంగా హామీ ఇవ్వడం లేదా వాగ్దానం చేయడం. ఫార్మల్లీ ప్రామిస్డ్ ఆర్ కమిటెడ్ టు డూ సంథింగ్. షీ ప్లెడ్జ్డ్ టు సపోర్ట్ ద ప్రాజెక్ట్. ఓకే, ద పాలిటీషియన్ ప్లెజ్ దట్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ, లేదా హీల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సినోనిమ్స్ ప్రామిస్డ్, కమిటెడ్, స్వర్న్ అంటే ప్రమాణం చేసి చెప్పడం. అండర్టుక్, బాధ్యతను స్వీకరించడం. ప్లెడ్జ్డ్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్ బ్రోక్ ప్రామిస్, రిఫ్యూజ్డ్, డినైడ్, విత్డ్రాన్. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్లాడ్. ప్లాడ్ అనేది వర్బ్ విచ్ మీన్స్ కష్టంగా కదలడం లేదా నెమ్మదిగా పనిని కొనసాగించడం. అంటే ప్లాడ్ అనే వర్డ్ మనం చాలా అలసిపోయి నెమ్మదిగా మాట్లాడటం, నెమ్మదిగా నడవడం. ఓకే, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మూవ్ ఫార్వర్డ్. టు వాక్ ఆర్ మూవ్ స్లోలీ అండ్ విత్ హెవీ స్టెప్స్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ టైర్డ్నెస్ ఆర్ డిఫికల్టీ. ఎగ్జాంపుల్, ద టైర్డ్ వర్కర్స్ ప్లాడెడ్ హోమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ డే. అర్థమైంది కదా అలా. సినోనిమ్స్ ట్రడ్జ్, లంబర్, భారంగా కదలడం, డ్రాగ్ అలాంగ్, స్ట్రగుల్ ఆన్,
These are the synonyms of plod. యాంటనిమ్స్ స్ట్రైడ్ వేగంగా నడవడం, స్కిప్ దాటి వేయడం, గ్లైడ్ అంటే సునాయాసంగా కదిలిపోవడం, రేస్ పరిగెత్తడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ ప్లంప్. ప్లంప్ అనేది అడ్జెక్టివ్గా మరియు వర్బ్గా కూడా పనిచేస్తుంది. కొంచెం ముద్దుగా బొద్దుగా లావుగా ఉన్న వాళ్ళని ప్లంప్ అంటాం. స్లైట్లీ ఫ్యాట్ ఇన్ ఎ సాఫ్ట్ అండ్ హెల్దీ వే ఓన్లీ, నాట్ ఇన్ ఎ క్రిటిసిజం వే. ఎగ్జాంపుల్, ద బేబీ హ్యాస్ ఎ ప్లంప్ ఫేస్. సినోనిమ్స్ చబ్బీ, ఫ్యాట్, వెల్ రౌండెడ్ లేదా ఫుల్ అని చెప్పచ్చు ప్లంప్కి. యాంటనిమ్స్ థిన్, స్లిమ్, లీన్, ఫ్లాట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంటనిమ్స్ ఆఫ్ ప్లంప్. నెక్స్ట్ వర్డ్ ఇస్ పోడియం. పోడియం అనేది నౌన్. మనందరికీ తెలిసింది స్టేజ్ మీద పెట్టేటువంటి స్పీకర్స్ మాట్లాడేటువంటిది. ఇక్కడ ఏదైతే ఇది చూసే ఉంటారు ప్రతి చోట పోడియం అంటారు. ఆ వేదిక పీఠాన్ని మనం పోడియం అంటాము. ఏ రేజ్డ్ ప్లాట్ఫామ్ యూజ్డ్ బై స్పీకర్, పర్ఫార్మర్ ఆర్ విన్నర్ టు స్టాండ్ ఆన్. ఎగ్జాంపుల్, ద స్పీకర్ వాక్డ్ టు ద పోడియం అండ్ బిగాన్ ద లెక్చర్. సినోనిమ్స్ డేస్, ఇట్స్ నాట్ డయాస్, ఇట్స్ డేస్. వేదిక, స్టేజ్, ప్లాట్ఫామ్, రాస్ట్రం అన్నా కూడా ప్రసంగ వేదిక అని చెప్పచ్చు. యాంటనిమ్స్ ఫ్లోర్ లెవెల్, గ్రౌండ్, లో ప్లాట్ఫామ్. ఇవన్నీ యాంటనిమ్స్ పోడియంకి. నెక్స్ట్ వర్డ్ ఈస్ పాయిగ్నెంట్. సో పాయిగ్నెంట్కి ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ బాధను కలిగించడం, మనసుని హృదయాన్ని కలిగించేటువంటిది అని చెప్పచ్చు. పాయిగ్నెంట్ విచ్ మీన్స్ డీప్లీ టచింగ్, emotionally moving or causing a strong feel of sadness. The movie has a poignant ending. Okay, the movie has a poignant ending అంటే చాలా బాధాకరమైనటువంటి ఎండింగ్ అనమాట. టచింగ్ లేదా హార్ట్ రెండింగ్, ఎమోషనల్, మూవింగ్, కదిలించే హృదయాన్ని కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి మూవీలో. యాంటనిమ్స్ మరి అన్ఎమోషనల్, ఇండిఫరెంట్, చీర్ఫుల్, లైట్ హార్టెడ్. ఇట్స్ నాట్ సో ఫీలింగ్ సో బ్యాడ్ అనమాట. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. నిన్న 30 words, ఈరోజు 30 words. టోటల్గా 60 words ఇన్ పీ సిరీస్ కంప్లీట్ చేసేసాం. ఇంకొక 40 words ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తే పీ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సినోనిమ్స్ యాంటనిమ్స్ సిరీస్కి క్లోజర్ ఇచ్చేసి విల్ మూవ్ ఆన్ టు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ కాన్సెప్ట్స్ మనము టఫ్గా ఉంటాయి, అన్ని ఎగ్జామ్స్లో వస్తాయి. సో దీన్ని కనుక మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, మోస్ట్ రిపీటెడ్వి ఎగ్జామ్స్లో మనం ఇలా వీడియోస్లో చెప్పేస్తే ఆ వీడియోస్ చూడడం వల్లే మీ మైండ్లో ఉండిపోతాయి. మీరు ఎగ్జామ్కి మళ్ళీ స్పెసిఫిక్గా చదువుకోకర్లేదు. థ్యాంక్ యూ సో మచ్.